టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో సినీతారుల కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు కేసీఆర్, కేటీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య అన్నారు. అభూత కల్పనతో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను నడుపుతున్నారని, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ లో దయ్యాలు ఉన్నాయని కవితే అన్నారు. కాంగ్రెస్ లో దేవుళ్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులు ఏపీకి తరలి వెళ్లాయని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు యాకు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య ఇది. 10 ఏళ్ళుగా వారు చెయ్యని మోసం అంటూ లేదు. అందుకే కవిత మొన్న అన్నట్టుంది, బీఆర్ఎస్ పట్ల అంతా దయ్యాలు ఉన్నాయని. బీఆర్ఎస్ పట్ల దయ్యాలు ఉంటే కాంగ్రెస్ పట్ల దేవతలు ఉన్నారు. అందుకే సువర్ణ యుగం లాంటి పాలన నడుస్తూ ఉంది. ప్రజల కష్టాల్ని, ప్రజల బాగోగులను చూసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ వ్యవసాయదారులు కానీ, రైతు కూలీలు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రభుత్వం అది నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో వచ్చేది అంతా కూడా వాస్తవం కాదు. అభూత కల్పనతో సోషల్ మీడియా నడుపుతూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది తెలియని వాళ్ళు ఏదో ఫోన్లో రాగానే వాస్తవం అనుకుంటారు. 60% అబద్ధాలతో కూడుకున్న సోషల్ మీడియాని అసలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, హరీష్ రావు భాగస్వామ్యం కాదా కాళేశ్వరం దోపిడిలో? వెనకచర్ల విషయంలో నేను మొన్న కూడా చెప్పాను, మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ ఎందెవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. గతంలో సంతకం పెట్టింది ఎవరు? హరీష్ రావు కదా. కృష్ణా వాటర్స్ మీద హరీష్ రావే కదా సంతకం పెట్టింది. 968 టీఎంసీ కొరకు ఎందుకు మీరు పట్టుబడలే? చంద్రబాబు ఉంటే ఇంటికి చంద్రబాబు నుంచి భోజనం పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తింటారు. ఎవరిచ్చారు జీవోలు అప్పుడు? ఏది దీంట్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏది అది రెగ్యులేటరీ హెడ్ రెగ్యులేటరీ పోతిరెడ్డి పాటికి కట్టుకోమని, అదనంగా పెంచుకోమని ఇచ్చిన జీవో ఎవరిచ్చారు? అది కేసీఆర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయిన తర్వాత జీవోలు ఇచ్చాడు కదా తెల్లారే. మీరు రాష్ట్ర అవసరాలని, రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టి ఇలా ఏదో మాట్లాడతాం.